సర్వోన్నతుడైనా యేసు స్వరం, సర్వోన్నతుడైనా యేసు స్వరం. చదవబడిన వాక్యంతో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం 6-7 వచనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన ఇదిగో చదవబడిన ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వించండి. మా కొరకు విరిచి వడ్డించమని వేడుకున్నప్పుడు కృపను గురించండి. మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. ఏంటంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6-7 వచనములు. ఏమిటి? మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ప్రకటన గ్రంథము అనేది ప్రత్యేకంగా ప్రభు మన కొరకు మరి బైబిల్ రాయించిన దేవుడు మన కొరకు రాయించారు. అది రాబో సంగతుల గురించి మనకి తెలియజెప్తున్నది. హల్లెలూయా. ఎందుకు తెలియజేశారంట? మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పిన ఈ మాటలు నమ్మకమును సత్యములై ఉన్నవి. హల్లెలూయా. నమ్మకము సత్యమని జరుగుతాయి అన్నమాట. సత్యం ఇది, అసత్యం కాదు. దీంట్లో అసత్యం ఏమాత్రం కూడా లేదు. నమ్మదగిన వాక్యాలు ఇవి. చూడండి, లోకంలో ఎవరన్నా మాట ఇచ్చారనుకోండి, మనం నమ్మదగిన వాక్యంగా ఉండదు, నమ్మదగిన మాటగా కూడా ఉండదు. ఎందుకంటే అది నెరవేరుతుందో లేదో, వాళ్ళు నెరవేరుస్తారో లేరో మనకి తెలియదు. అయితే ప్రభు అన్నారు, ఈ మాటలు దేవుని యొక్క ప్రవక్తల మూలంగా పలకబడిన ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ఎందుకు ఈ మాటలు తెలియజేశారంట? చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఈ మాటలు నమ్మకములను సత్యములై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు ఏంటండి? ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసుకు చూపుగా తన దూతను పంపు. ఇవన్నీ కూడా త్వరగా సంభవింపబోతున్నాయి. ఏమిటి అంటే ప్రకటన గ్రంథంలో దేవుడు వచ్చినప్పుడు ఇంకా రాబోతున్నప్పుడు ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా వివరించారు. అవన్నీ త్వరలో సంభవింపబోతున్నాయి. వాటిని అన్నిటినీ మనకు తెలియచేయటం కొరకు దేవుడు ఏం చేశారంటే తన దూతను పద్మాస ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను గారికి తెలియచేయటానికి ఆయన తన దూతను పంపి ఈ విషయాలు మనకి తెలియచేశారు. ఏమని అంటున్నారనంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఎవరైతే వాక్యాలు విని వాటిని చదివి వాటిని గైకొంటున్నాడో వాళ్ళు ధన్యులని ప్రభు సెలవిస్తున్నారు. ఈ వాక్యాలు చదవాలి. ఈ రోజున బైబిల్ గ్రంథాన్ని మరి అనేక మంది ప్రభువుని తెలుసుకున్న వారు నిర్లక్ష్యం చేస్తున్నాం ఒక ఎత్తు అయితే, తెలుసుకున్న వారు ఏం చేస్తున్నారంటే బైబిల్ గ్రంథాన్ని చింపేసి దాన్ని అనేక రకాలుగా వాడుతున్నట్టు మనం వింటున్నాం. మొన్న రీసెంట్గా మనం చూసినట్లయితే ఆ బైబిల్ గ్రంథంలోని పేజీలు తీసి ఆ మతాబులు తయారు చేయడానికి, టపాకాలు తయారు చేయడానికి వాడినట్టుగా చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. అన్నీ మనం నమ్మాల్సింది లేదు. కాకపోతే ఈ బైబిల్ గ్రంథాన్ని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు అనేక మంది ఉన్నారు. తెలిసి కూడా దాన్ని చదవని వాళ్ళు అనేక మంది ఉన్నారు. తెలియక దాన్ని తీసుకోకుండా దాన్ని వద్దనే అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక చిన్న కరపత్రిక బైబిల్ వాక్యాలతో కూడిన కరపత్రికను వద్దని తిరస్కరించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. దాన్ని తీసుకుని చదివి దాన్ని గైకునేవాడు ధన్యుడు అని అంటున్నాడు. దేవుని స్తోత్రములు గాక. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్యాన్ని గ్రంథంలో రాయబడిన వాక్యాలు గైకునేవాడు ధన్యులు అని ప్రభు అంటున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మరి 3వ వచనంలో మనం చూసినట్లయితే ఒకసారి చదవండమ్మా. ప్రకటన గ్రంథం
1:3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చూడండి, ఇది చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ మీకు గనక ఈ గ్రంథం దగ్గర ఉంటే దాన్ని చదవమని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకవేళ చదువు రాదనంటే మరి వినాలని ప్రభు తెలియజేస్తున్నాడు. విని ఈ సంగతులు గైకొనే వాళ్ళు ధన్యులు అంటున్నారు. ఈ సంగతులను గైకొనే ఒక సంఘం గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో నా వాక్యాన్ని నువ్వు గైకొన్నావు గనక శ్రమల కాలంలో ఆ శ్రమ నీ మీదకి రాకుండా తప్పిస్తానంటున్నాడు. ఆ ఫిలదెల్ఫియా సంఘానికి ఈ వాక్యాన్ని రాస్తున్నాడు. ప్రియ సహోదరులారా, 7 సంఘాలకి వ్రాసిన దాంట్లో ఆఖరణ ప్రతి సంఘానికి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, చెవి గలవాడు ఈ మాటలు వినుగాక. ఆత్మ సంగములతో చెప్పు మాట వినుగాక. ఈ మాట వినమని ప్రభు అందరికీ కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమిటి అని అంటే, ఈ వాక్యాలని గైకొనేవాడు ధన్యుడు. ఆ సంఘాలతో చెప్తూ ఈ వాక్యాన్ని గైకొన్న ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఒక గొప్ప ధన్యతని ఇస్తున్నాడు. చూడండి, ఈ వాక్యాలు గైకొనటం వల్ల నాకు ఏమి లాభము అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే వాక్యాలని గైకొని శ్రమ నుండి తప్పించబడిన ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 8వ వచనం కూడా చదువుతాం. చూడండి, 8వ వచనము. నీ క్రియలను నేను ఎరుగుదును. 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. దేవుని స్తోత్రములుగా హల్లెలూయా. ఈ వాక్యాన్ని గైకొన్న సంఘం అన్నమాట ఫిలదెల్ఫియా సంఘం. అంటే అదేదో అప్పుడు జీవించిన సంఘం అండి. ఈ వాక్యం నాకు కదండి, బైబిల్లో సంగతులని అప్పుడు ఆ కాలంలో వాళ్ళతో ఆ సందర్భంలో అలా మాట్లాడారండి అని తోసిపుచ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ అప్పుడు అలాగ కాదు. ఇప్పుడు ఈ రోజున మనతో మనందరితో ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు దేవుడు. ఇది అందరికీ సంబంధించిన వాక్యం. ఇది యుక్త కాలముల దీని కూర్చొని ప్రభుని కూర్చొని సాక్ష్యం ఇవ్వబడుతుంది తిమోతి గ్రంథంలో రాబడి. అందరికీ ఇది దీంట్లో వాక్యము ప్రతి ఒక్కరికి సంబంధించింది. ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. గతించిన తరంతో మాట్లాడారు, మరి ఇప్పుడున్న తరంతో మాట్లాడుతున్నారు, రాబోయే తరంతో మాట్లాడబోతున్నారు. దేవుడు పుట్టబోయే ప్రజలు దీనిని తెలుసుకుంటారని కీర్తన గ్రంథంలో పుట్టబోయే ప్రజలు అంటే చూడండి, ఇంకా పుట్టలేదు వాళ్ళు, పుట్టబోయే ప్రజలకు కూడా ఈ వాక్యము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేరుకి ఒక ఫిలదెల్ఫియా సంఘం అనుకున్నాం. అదే మన అందరం ఇక్కడ ఉన్న ఎగ్జిస్టెన్స్ సంఘం అని అనుకుందాం. లేకపోతే మనం సంఘం అంటే ఏంటి? అదొక రేకుల షెడ్డు కాదు, లేకపోతే స్లాబ్ కాదు. సంఘం అంటే నువ్వు నేను అందరం కలిపి సంఘం. అయితే మనతో ప్రభు ఏమన్నాడంటే, ఎవరైతే వాక్యాన్ని గైకున్నారో వారికి ఈ గొప్ప కాంప్లిమెంట్, ఒక గొప్ప ప్రశంసను ప్రభు ఇస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. దేవునికి స్తోత్రం కలుగాక. నీకు శక్తి కొంచెమే, నువ్వు ఒక పేదవాడివి, లేకపోతే దీనుడివి, గొప్ప సామర్థ్యం కలిగిన వ్యక్తివి కాదు, పెద్ద పేరు మోసిన వ్యక్తివి కాదు. కానీ నువ్వు చేసిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని గైకున్నావు. దేవుని స్తోత్రం కలుగాక. దానికి రివార్డ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. దానికైన రివార్డ్ ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. ప్రశంసిస్తున్నాడు. దానికి తగిన ప్రతిఫలంగా కూడా ఆయన ఒకటి ఇస్తున్నాడు. ఏమనంటే తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. 10వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, ఇదిగో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రావు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మొదటిదిగా ఏం చేస్తానంటండి, నీకున్న శక్తి కొంచెమే, కానీ నువ్వు వాక్యాన్ని గైకున్నావు. యు ఆర్ నాట్ ఎ ఫేమస్ పర్సన్, పాపులర్, నీ యొక్క పేరు పొందిన
లేదు, లేదా గొప్ప ధనవంతుడివి కాదు, లేకపోతే నీకేదో బలవంతుడివి కాదు, కానీ నీకు ఉన్న శక్తి కొంచెమే. మేబీ యూఆర్ an unknown person, but you have taken my word. నీకున్న శక్తి కొంచెమైనా కూడా నా వాక్యాన్ని నీవు గైకొన్నావు. నా నామము ఇగో ఎవరైనా నీ మీదకి వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆయన ఎవరో నాకు తెలియదు అనలేదు, కానీ నా నామం ఎరుగను అని అనలేదు. కాబట్టి ఇదిగో తలుపు ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవుని స్తోత్రములు గాక. దానికి ప్రతిఫలంగా ఆయన ఏమిస్తున్నాడంట చూడండి. యూదులు కాక తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించిందని తెలుసుకున్నట్లు చేసేదను. దేవుని స్తోత్రములు గాక. హల్లెలూయా. యూదులు కాదు వాళ్ళు, కానీ యూదులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, క్రైస్తవులు కాదు వాళ్ళు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఆశ్రయించుకుంటూ ఉన్నారు, లేకపోతే నీకు అబద్ధం ఆడుతూ వాళ్ళు వ్యతిరేకంగా చేస్తారు. వారు వచ్చి నీ పాదాల మీద పడి నమస్కారం చేసేటట్లు చేస్తాను, నేను నిన్ను ప్రేమించానని వారు తెలుసుకునేటట్లు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఏమన్నారంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రావు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూనివాసుల మీదకు శ్రమల రాబోతుంది, శోధన రాబోతుంది. అలాంటి శోధన కాలంలో నేను నా వాక్యాన్ని గైకున్నా కాబట్టి నేను నిన్ను కాపాడేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విండబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేండ్లు పరిశుద్ధులకు విండబోతుంది, ఏడేండ్లు లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేండ్లు పరిశుద్ధులకు విండబోతుంది. లోకమంతా శ్రమ కాలం, విడువబడుట బహుఘోరం. లోకమంతా శ్రమ కాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా. ఆయన రాబోతున్నాడు. ఎవరైతే ఈ వాక్యాల్ని గైకుంటారో వారు ధన్యులు అన్నారు. వారికి ఎవరైతే గైకోకుండా ఇప్పటివరకు తిరుగుతూ దేవుణ్ణి ద్వేషిస్తూ ఆయన్ని దూషిస్తూ ఉన్నారు, వారందరూ పడి పాదాల మీద పడి నమస్కారం సాగిలపడి నమస్కారం చేసేటట్టు చేస్తాడు. అంతేకాదు లోకం మీదకి వచ్చే శ్రమ కాలంలో మనల్ని కాపాడుతానని ప్రభు చెప్తున్నాడు. ఈ వాక్యం వెంటనే ప్రియ సహోదరి సహోదరులు, ఎవరైనా ఈరోజు ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే, దాన్ని గైకోకుండా దాన్ని ఒక ప్రక్కన పెట్టుంటే, దాని యొక్క గొప్ప శక్తిని ఆశ్రయించకపోయి ఉంటే కనుక, దానివల్ల వచ్చే గొప్ప దీవెన తెలుసుకోకపోయి ఉంటే, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు నా వాక్యములు గైకొంటివి కనుక అని ప్రభు గొప్ప రివార్డు ఇస్తున్నాడు, బహుమానం, ప్రశంస. ఈ వాక్యములు గైకొని వాడు ధన్యుడు.
ఈ మాటల్ని రాబో సంగతులని తెలియచేయడానికి మనకు తెలియజేశారు ప్రభు. రాబో సంగతుల గురించి ఆయన త్వరగా రాబోతున్నాడు. ఈ వాక్యాన్ని గైకుంటే గనక ఇదిగో ఈ ప్రశంస మనకు కూడా ఏమిటి అంటే, ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఈ రోజున పనిచేస్తున్నారో, దేవుడిని దూషిస్తూ అవమానపరుస్తూ నీ ఆత్మను గాయపరుస్తూ వారందరూ వచ్చి నీ పాదాల మీద పడేటట్టు చేస్తాడు ఆయన. రెండవదిగా లోకం మీదకి వచ్చే శ్రమ కాలంలో నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దీవెన ఇంకా ఎవరికి కూడా ఇవ్వట్లేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని చేత సాక్ష్యం పొంది నువ్వు గైకొన్నావు కనుక నేను నిన్ను శ్రమ కాలంలో కాపాడతాను ప్రభు చెప్తున్న ప్రభు యొక్క మాటల్ని ఈరోజే గైకొని, ఈరోజే ఆ యొక్క మాటల్ని హృదయంలో పెట్టుకుని ఈ రోజు నుండి ప్రక్కన పెట్టిన బైబిల్ గ్రంథాన్ని చదవటానికి, నిర్లక్ష్యం చేసి వదిలేసిన దేవుని యొక్క గొప్ప సందేశాన్ని వినటానికి, దేవుని యొక్క మాటలు గైకొని దేవుని దీవెన పొందటానికి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన తండ్రి అయిన దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ఒకవేళ యేసుక్రీస్తు నామాన్ని దూషిస్తూ ఆయన బైబిల్ గ్రంథాన్ని ద్వేషిస్తూ ఉన్నామేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ప్రవక్తల ఆత్మకు ప్రభు అయిన దేవుడు, త్వరలో రానున్నవాడు, వారి క్రియలు చొప్పున బహుమానిస్తారని తెలియజేసిన వాడు. ఒకవేళ ఇప్పటి వరకు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, వాక్యాన్ని ద్వేషించి, బైబిల్ని కాల్చి, బైబిల్ వాక్యాల్ని ప్రక్కన పెట్టామేమో, దేవుని తెలుసుకుని వాడివైతే ఈరోజే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్య దేవుడిని తెలుసుకుని బైబిల్ గ్రంథాన్ని చదవటం ప్రారంభించింది. ఒకవేళ నువ్వు దేవుణ్ణి తెలుసుకుని కూడా బైబిల్ గ్రంథంలోని గొప్ప వాక్యాన్ని గైకోకుండా లేఖనముల యొక్క శక్తిని ఆశ్రయించిన వాడు అంటే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వాక్యాలు గైకులుంటే, వాక్యాన్ని గైకోని వాళ్ళందరూ కూడా, వాక్యాన్ని దేవుని దూషించే వాళ్ళందరూ, ద్వేషించే వాళ్ళందరూ నీ పాదాల మీద పడేటట్టు చేస్తాడు ఆయన. లోకం మీదకి రాబోయే శ్రమ కాలంలో నిన్ను తన బాహువులో దాస్తాడు, నిన్ను కాపాడుతాడు. అటువంటి గొప్ప ధన్యతను పొందుకుంటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు మనందరికీ సహాయం చేయనుగాక. వాక్యం ఇచ్చిన వారందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రము తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ గొప్ప కృపను మాకు ప్రసాదించి అద్భుతమైన వాక్యాలు మీరు మాకు నాయన తండ్రి తెలియజేసినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మాట్లాడే దేవుడు ప్రభు, నీవు మాట్లాడిన రాయువు కాదు నాయన, మాట్లాడే దేవుడు తండ్రి. సహాయం చేయండి. ఈ వాక్యాన్ని గైకుంటే ఎవరు చూచినా, ఎవరు చూడకపోయినా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మీరు మాకు నా తండ్రి గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నారు. అయ్యా తండ్రి, ఎవరు ద్వేషించారో వారు పాదాల మీద పడేటట్టు చేస్తున్నారు. అయ్యా రాబోయే లోకం మీదకి రాబోయే శ్రమ కాలంలో మమ్మల్ని దాస్తానంటున్నాడు. ఈ గొప్ప ధన్యతను నాయన మేమందరం పొందుకుంటానికి సహాయం చేయండి. వాక్యమైన ప్రతి బిడ్డ పొందుకుంటానికి సహాయం చేయండి. లోకం మీదకి రాబోయే శ్రమ ఎవరు తప్పించుకోలేరు. ముద్రించబడిన వారు నీ పరిశుద్ధ నామములో ముద్రించబడి, ఈ వాక్యాన్ని గైకొని నీ నామములో ముద్రించబడి శ్రమలను తప్పించబడటానికి నీ గొప్ప కృప మాకు ప్రసాదించి నడిపించమని, ఈ వాక్యాన్ని విన్నవారిలో దాన్ని ఫలింపచేసి నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.